ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పకుండా మనం కలవాలి అని ఫాదర్ గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ హీరో నంబర్ 1 హీరో స్టేటస్లో ఉన్నారు. దాసరి గారు కాంబినేషన్ అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బయట ఏంటి ఇన్ ప్రొడక్షన్ ఆయన హీరోగా అంటే వి జస్ట్ కాన్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ కదండి. ఇట్ విల్ టేక్ టైం అండ్ ఆయన ప్రయర్ కమిట్మెంట్స్ ఏమన్నా తెలియదు. హీ డెఫినెట్లీ సెట్ చేస్తాను అన్నారు. ఈ స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉన్నింది. వి జీరోయిడ్ ఇన్ 2 డైరెక్టర్స్ పేర్లు వద్దు కానండి 2-3 డైరెక్టర్స్ జీరోయిన్ చేసాం. స్క్రిప్ట్ అనుకున్నాం ఆయనకు చెప్పి అంతా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కానివ్వండి అంత అయిన తర్వాత తప్పకుండా టైం అనేది ఇప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ఫిలిం కదండి. అంటే ఆయనకి స్క్రిప్ట్ జరుగుతుంది ఈ లోపల అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాపెండ్. బట్ ఏంటంటే మరి దాని ఆ ప్రాజెక్ట్ సంగతి ఏంటి మరి విల్ ఇట్ గో? అంటే ఇప్పుడు అంత దూరం ఆలోచించే టైం లేదండి. అంటే ఫాదర్ గారు ఇప్పుడు ఆలోచించకపోయినా అట్లీస్ట్ అంటే మీరు అన్నట్టు స్క్రిప్ట్ రెడీ ఉంది అవుతుందండి. స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్స్ కాదండి ఇప్పుడు ఆయన ఫాదర్ లేరు అంటే ఆయన ఫాదర్ ఉండే రిలేషన్ అందరికి తెలుసు. దే వర్ లైక్ వెరీ కోఆర్డియల్. నాకు కళ్యాణ్ గారితో అంత పరిచయం లేదండి. నాకు కలిశాను ఒకసారి ఆయన్ని. లైక్ చాలా బాగా మాట్లాడాడు. అంత పర్సనల్గా ఐ డోంట్ నో హిమ్. మనం ఇప్పుడు అంత ఆలోచన రాలేదండి. ఇంకా కళ్యాణ్ గారి సినిమా అనేది ఆలోచన లేదు. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఒక 2 months సెటిల్ అయిన తర్వాత ఒక్క ఫిలిం చేద్దామని. కళ్యాణ్ గారి ఫిలిం ఇస్ టూ బిగ్ అండి. అంటే అది కరెక్ట్ కాదేమో ఈ టైంలో మనం డిస్కస్ చేయటం కూడా. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం వేరు, ఆయన లేనప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ ఈ 18 ఏళ్ల క్రితం అంటే ఒక 2001-2లో స్టార్ట్ అయిన మీ కెరియర్, ఆ టైంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ వేరు, పరిశ్రమ వేరు, అప్పటి యాక్టర్లు వేరు, టెక్నీషియన్స్ వేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. 9 ఏళ్ళేంటి 5 ఏళ్లలోనే చాలా మారిపోయింది. ఎన్నో మార్పులు వచ్చాయి. సో ప్రెసెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్స్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద ఇండస్ట్రీ నౌ అండి? అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ టూ ఫాస్ట్ కదండి. దే నో ఎవ్రీథింగ్. లైక్ దే టూ గుడ్ అండి. డైరెక్టర్స్ 24 years ఉంటున్నారు పిల్లలు. కిడ్స్ 24 years అంటే కిడ్స్ కాదు కానీ దే ఆర్ సో యంగ్. 24 yearsకి ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్ మూవీ. పక్కా క్లారిటీతో ఉన్నారు. అద్భుతమైన కథలు వస్తాయి. మీరే చూస్తున్నారు కదా. చిన్న సినిమాలు మంచి విజయాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ నిజంగా. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు క్రియేటివిటీగా అద్భుతంగా ఉంది కదండి.